ఎక్కువ రోజులు ఎండలు, మధ్యలో ఎప్పుడైనా వర్షం. గెటింగ్ యూస్ టు ఇట్. సీతారాం సార్తో టేక్ యువర్ టైం. ఐ థింక్ యూ నీడ్ ఇట్. సార్ నేను ఒక అతన్ని లవ్ చేశాను సార్, గాఢంగా లవ్ చేశాను సార్. ఈయన ఎస్ఐ గారు, ఆయనతో చెప్పు. సార్ ఇప్పుడే ఇంత చెప్తున్నాను సార్. నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను సార్, చాలా చాలా ఇష్టపడ్డాను. ఇదిగో ఇందులో చూడండి, ఆయన పంపించిన మెసేజ్లు ఉన్నాయి. 1200 మెసేజ్లు ఉన్నాయి సార్. ఇది చూడండి సార్. ఐ విల్ కమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ విత్ యూ. ఇలాంటివన్నీ పంపించే చివరికి ఆ మనిషి. మీ పేరేమన్నారు? ఝాన్సీ. పెళ్ళైందా మీకు? మొగుడు వదిలేసిపోయాడు. ఇతని వైఫ్ చనిపోయింది. నెల్లూరు ఈబీలోనే వర్క్. దీపక్ అతని పేరు. అక్కడ మంచిళ్ళు తీసుకుంటానని చెప్పి నా దగ్గర 50,000 అడిగాడు సార్. అడగగానే నేను ఇచ్చేశాను. ఒకే వారంలో ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు సార్. ఇదిగో సార్ ఆ ఇంటి ఫోటో. అక్కడ పని జరుగుతోంది. గృహప్రవేశము పెళ్లి ఒకేసారి చేసుకుందాం అన్నాడు సార్. తర్వాత 10 రోజుల క్రితం ₹1,00,000 కావాలని అడిగాడు. అది ఇచ్చిన తర్వాత ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మీరు అతను చూడనే లేదా? లేదు సార్, చాటింగ్ లోనే పరిచయం అయ్యాడు. వచ్చే 25వ తారీఖు నా బర్త్డే రోజు నేరుగా వచ్చి కలుస్తానని చెప్పాడు. నేను 4-5 ఫోటోలు అతనికి పంపించాను సార్. సార్ నా గాజులు చైను తాకట్టు లేదు సరిగ్గా. వెంటనే నెల్లూరుకు వెళ్ళి విచారించండి సార్. నా డబ్బు వచ్చేలా చెయ్యండి సార్. సార్ వడ్డీ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు సార్. అతను దొరకపోయినా పర్వాలేదు, నా డబ్బులు ఎలాగైనా నాకు వచ్చేలా చెయ్యండి సార్. మీకు ముక్కు మొహం తెలియని ఎవడో ఒకడికి ₹1,00,000 డబ్బు ఫోటోలు పంపించి ఈ ఏడుపెందుకు? ముజీబ్, బాపా ఇది మహిమగల బంగారం అని అతను చెప్పాడు. 6 మాసాలు ఇంట్లో ఉంచుకుంటే పిల్ల పెళ్ళవుతుందని చెప్పినప్పుడు నేను దాన్ని నమ్మి మోసపోయాను. 2.5 లక్షల డబ్బు తీసుకొని నగలు తెచ్చిస్తానని చెప్పి పారిపోయాడు. వడ్డీకి తెచ్చిచ్చాను సార్. క్యాష్గానే కదా ఇచ్చావు? అవును సార్. వాడిని చూస్తే ఎవరికి అనుమానం రాదు సార్. అంత మంచివాళ్ళ కనిపిస్తాడు. ఇక్కడ మా ఇంటి మేడపైన కొన్నాళ్ళు అద్దెకున్నాడు సార్. వాడి అడ్రస్ ఏదైనా ఉందా? సనత్ నగర్ వాడిని మాత్రం తెలుసు. ఐడి కార్డు కూడా చూపించాడు. దాన్ని నకలు తీసి పెట్టుకోవాలన్న ఆలోచన కూడా నాకు అప్పుడు రాలేదు. ఆల్వాలో గది తీసుకొని ఉంటున్నాడని తెలిసింది. అక్కడికి వెళ్ళేసరికి పరారైపోయాడు. అది చనిపోయిన మార్టినిలే కదా? అవును సార్. ఇంత దగ్గరగా ఉన్నప్పుడు అతనికి బాగా తెలిసినవాడే అయి ఉంటాడు కదా చంద్రమౌళి? ఎందుకు తెలియదు సార్, నేనే కదా పరిచయం చేశాను. వాళ్లకు పిల్లలెవరూ లేరు, సంతానం కోసం పరిహార పూజలు చేస్తానన్నప్పుడు నేనే మార్టిన్ సార్కి చెప్పాను. ఆ తర్వాత వాళ్ళింట్లో అందుకోసం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర కూడా చాలా డబ్బు లాగేశాడు సార్. వాడు మోసగాడని తెలుసుకునే లోపు ఆ మురళివాణ్ణి చంపేశాడు కదా. శవాల్ని పుడుస్తున్నప్పుడు వాడు అక్కడే ఉన్నాడు సార్. హలో, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సనత్ నగర్. నేను బందర్ 2 టౌన్ ఎస్ఐ అరవింద్ కరుణాకర్. నమస్కారం సార్, నేను సివిల్ పోలీస్ ఆఫీసర్ అన్వర్. నాకు వ్యక్తి డీటెయిల్స్ కావాలి. జస్ట్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్. చంద్రమౌళి. సార్ ఫుల్ నేమ్? తెలీదు. అడ్రస్? లేదు. సార్ ఈ పేపర్ చూడండి. అన్వర్, అతని గురించి ఇంకేమీ తెలియదు. చంద్రమౌళి, దట్స్ ది ఓన్లీ ఇన్ఫర్మేషన్. దాగి ఉన్నవాడా లేక పారిపోతున్నవాడా? తప్పించుకు తిరిగేవాడు.
ఇది నా ఊహ మాత్రమే. 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు 3 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. ఏదైనా ఒకటి స్పెసిఫిక్గా ఉంటే. వయసు ఒక 35 నుంచి 40 లోపు. అన్వర్, నేను స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని అడిగాను. కేసులు ఏవి లేవంట. బట్ ఈ చంద్రమౌళి పాస్పోర్ట్ వెరిఫికేషన్ 2 వారాల క్రితం అయింది. రేపు లేదు ఎల్లుండి. 2 రోజులు లీవ్ కావాలి. ఇప్పుడు బయలుదేరితే ఎల్లుండి మధ్యాహ్నం వచ్చేస్తాను. సిగ్గుందట్రా నీకు? 2 సంవత్సరాలు లీవ్లో ఉండి తిరిగి వచ్చి జాయిన్ అయ్యి 2 వారాలు కూడా కాలేదు. చూడు, నెక్స్ట్ 1 ఇయర్కి ఏ కారణం చేతనైనా లీవ్ కావాలని నా దగ్గరికి రాకు. నీ గురించి హైదరాబాద్లో అంతా తెలుసుకున్నాను. వెళ్ళి నీ డ్యూటీ చేయి. సార్. అరవింద్, నేను నిన్ను రమ్మందాం అనుకున్నాను. నీ గురించి వనితా కమిషన్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది కదా. ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన ఆవిడతో అమర్యాదగా మాట్లాడావట. ఈ కేసు డీల్ చేయటంలో నీకేదైనా ప్రాబ్లమా? లేదు సార్, ఒక ఫోన్ నెంబర్ని ట్రేస్ చేస్తున్నాం. అది దొరికితే. ఈరోజు టౌన్ హాల్లో కమిషనర్తో సిట్టింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అర్థమైందా? సార్. రండి. మీరేమితో అమర్యాదగా మాట్లాడారా? మాట్లాడాను. దెన్ ప్లీజ్ అపాలజైజ్ టు హర్. మేడం, కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి ఈమె ఇచ్చిన డీటెయిల్స్తో ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. ఈమె చెప్పిన ఈబీ ఆఫీస్లో దీపక్ కుమార్ అనే అతనే లేడు. ఈమె ఇచ్చిన ఫోన్ నంబర్ సనత్ నగర్ రోహిత్ది. ఆయనకి సంబంధించిన వేర్ అబౌట్స్ ఇవాళ వచ్చాయి. వెంటనే సనత్ నగర్ క్రైమ్ స్క్వాడ్కి రిపోర్ట్ పంపుతాం. మేడం, ఈ కేసు ఇంపార్టెన్స్ అని అర్థం చేసుకుని నేను నా సబార్డినేట్స్ హైదరాబాద్కి బయలుదేరుతున్నాం ఇప్పుడే. అదంతా అఫీషియల్ అండ్ వీ రియల్లీ అప్రిషియేటెడ్. కానీ ఇప్పుడు అది కాదు మ్యాటర్. సారీ. ఇది నాకు దొరికిన చివరి అవకాశం సార్. సెక్యూరిటీ పని. పిల్లల ఫీజులు కట్టాలి కదా, అందరం అన్నం తినాలి కదా. ఇలాగూ బతకనివరా? దీన్ని పాడు చేస్తారా? ఇంకా కొత్త కేసులు ఏమైనా పెడతారా? పెట్టుకోండి. వచ్చింది సార్. ఇతనే చంద్రమౌళి అని ముజీబ్ని అడగండి, వీలైతే ఇప్పుడే. సార్, నేను ఇప్పుడు ఒక డెత్కి అటెండ్ అయ్యాను. మన మల్లన్న గారు చనిపోయారు నిన్న రాత్రి. హార్ట్ అటాక్ అంట. ఈయన తప్పించుకున్నాడు కదూ? మహేష్, ఆల్ ది బెస్ట్. ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఇతను ఉన్నాడా? ఇతనే కదా ఆటవాడు చంపింది. జడమే పని కదరా సార్? నేను నిజంగా ఎవరికి ఫోన్ చేయలేదు సార్. మరి సిమ్ నీ పేరు మీద ఉందరా? సార్, అది సెక్రటరేట్లో వర్క్ చేస్తున్న రవిశంకర్ గారి నంబర్. నేను సీలో డ్రైవర్గా పనిచేయడం కోసమని విదేశాలకు ఎక్కువ ఫోన్లు చేయాలని చెప్పడం వల్ల తీసిచ్చాను సార్. విచారిస్తే తెలుస్తుంది. పేరు రవిశంకర్, సెక్రటరేట్లో టూరిజం డిపార్ట్మెంట్. ఆయనే డైరెక్ట్గా వచ్చి సెలెక్ట్ చేశారు సార్. ఇక ముందుకు వెళ్ళడానికి దారి లేదు. డెడ్ ఎండ్. 10:45కి వెడ్డింగ్. మధు స్వయంగా ఇన్వైట్ చేయడం వల్లే నేను మంచిదే. అన్నికి వదినికి తెలియకుండా ఇది ఇవ్వు. ఇప్పుడు ఈ కేసు ఏమైనా సాయంత్రం నేను బయలుదేరాల్సిందే. తర్వాత అంతా మామూలు అవుతుంది.
పోయి తగలండి మురళిని ఎలాగోలా చావని.